హైదరాబాద్లోని ఓ పేషెంట్ ప్రాణాలను కాపాడడానికి బెంగళూరు నుంచి ఊపిరితిత్తులను శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. దీంతో అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. వెంటనే శంషాబాద్ నుంచి సికింద్రాబాద్లోని మినిస్టర్ రోడ్ కిమ్స్ ఆసుపత్రికి వాటిని తరలించారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు పౌరులంతా సహకరించాలని పోలీసులు కోరారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి ఆసుపత్రికి తరలించారు. దీంతో వెంటనే వైద్యులు పేషెంట్కు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. హైదరాబాద్ మహానగరంలోని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్ కాపాడేందుకు నగర పోలీసులు మరోసారి ఏదైతే మానవత్వం చాటుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా బెంగళూరు నుండి విమానంలోని ఊపిరితిత్తులు అంటే ఒక మనిషికి చాలా ముఖ్యమైనవని చెప్పొచ్చు. ఊపిరితిత్తులు వేగంగా గమ్యస్థానం చేర్చేందుకు కూడా పోలీసులు గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయం కూడా హైదరాబాద్ కమిషనర్ టీపీ సజ్జనర్ ఎక్స్ వేదిక కూడా వెల్లడించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2:20 ఏదైతే శంషాబాద్ విమానాశ్రయానికి అయితే ఆ ఊపిరితిత్తులు బెంగళూరు నుంచి అయితే చేరుకున్నాయి. ఆ తర్వాత TS09 UD8472 నెంబర్ గల అంబులెన్స్ లోని సికింద్రాబాద్ లో నిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. అత్యవసర వైద్య సేవల దృష్ట్యా అంబులెన్స్ ప్రయాణించే మార్గాల్లోని వాహనదారులు అలాగే పోలీసులు మొత్తం సమన్వయంగా ఏదైతే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరికంటే అంబులెన్స్ వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే గ్రీన్ ఛానల్ క్లియర్ గా ఏర్పాటు చేశారు. ఇక్కడ సికింద్రాబాద్ లో మినిస్టర్ రోడ్ లో ఉన్న కిమ్స్ ఆసుపత్రి వరకు కూడా అంబులెన్స్ ని ఎక్కడ అడ్డుకునే విధంగా లేకుండా ముందుగానే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అనుకున్న టైం కి అయితే తీసుకొచ్చారు. అయితే వెంటనే అక్కడ కిమ్స్ ఆసుపత్రికి చేరుకోగానే వెంటనే ఆపరేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఒక నిండు ప్రాణాలను కూడా ముఖ్యంగా కాపాడేందుకు ప్రజలు అలాగే పోలీసు వారు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారనే చెప్పొచ్చు. అయితే ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నార్మల్ గా ఉన్నట్లు కూడా వైద్యులు అయితే ధృవీకరించారు. అయితే ఇటు గ్రీన్ ఛానల్ అంటే చాలా ముఖ్యంగా చెప్పొచ్చు. ఏదైనా అవయవాలు వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక గ్రీన్ ఛానల్ చాలా కంపల్సరీ. అయితే ఇటు బెంగళూరు నుంచి ఈ రోజు ఇదే తరహాలో ఊపిరితిత్తులు అయితే శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఈ గ్రీన్ ఛానల్ ద్వారా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు అలాగే ప్రజలు కూడా సమన్వయంతో కిమ్స్ ఆసుపత్రిలోని చేరుకున్నది. అయితే ప్రస్తుతం ఆపరేషన్ జరిగిన పేషెంట్ కూడా సేఫ్ ఉన్నట్లయితే ప్రస్తుతం డాక్టర్ కూడా ధృవీకరించడం జరిగింది. కుమార్, అంటే ఇప్పుడు ఈ గ్రీన్ ఛానల్లో ఏ విధంగా అలర్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా ఉంటుంది. నేపథ్యంలో ఒక నిండు ప్రాణాన్ని మనం రక్షించాలి అంటే దాన్ని తరలించడం కూడా చాలా అవస్థలతో కూడుకున్న పని. గ్రీన్ ఛానల్లో ఏంటి ముందుగా ఏ విధంగా అలర్ట్ చేశారు? ఎన్ని గంటల ముందు ప్రజలకి సమాచారాన్ని అందించారో ఒకసారి ఆ వివరాలు తెలియజేస్తారా? శ్రీదేవి, ముఖ్యంగా ఎప్పుడైతే అంటే బెంగళూరు నుంచి ఈ ఊపిరితిత్తులు తీసుకొస్తారని ముందుగానే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత హైదరాబాద్ కమిషనర్ VC సజ్జనర్ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా దీన్ని ఒక ప్రకటన రూపంలో కూడా విడుదల చేశారు. రేపు అంటే ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి ఊపిరితిత్తులు చేరుకుంటాయి. అక్కడి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకునే వరకు కూడా మొత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలంటూ కూడా ముందుగానే ట్రాఫిక్ సిబ్బందికి అలర్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అలర్ట్ చేశారు. అదే విధంగా ఇటు మీడియా పరంగా కూడా దీన్ని ఒక ప్రకటన రూపంలో కూడా విడుదల చేయడం జరిగింది. ముందుగానే ఇటు టీవీ స్క్రోలింగ్స్ లోనే అలాగే సోషల్ మీడియా వేదిక ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా కూడా ముందుగానే దీన్ని విడుదల చేయడం జరిగింది. ప్రజలు కూడా దీనికి సహకరించాలంటూ కూడా కమిషనర్ కోరడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం 11:30 గంటల నుంచి కూడా ఇటు శంషాబాద్ విమానాశ్రయం దగ్గర కూడా పోలీసులు ముందుగానే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడానికి పూర్తిగా అన్ని సంసిద్ధులు చేసుకున్నారు. అయితే 2:20 ఎప్పుడైతే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఇమీడియట్ గా శంషాబాద్ విమానాశ్రయంలోనే అంబులెన్స్ కూడా రెడీ చేశారు. ముఖ్యంగా అంబులెన్స్ రెడీ చేసి వెంటనే అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ అమలు చేశారు. ముందుగానే వచ్చే రూట్ లోను ముందుగానే ఇటు పోలీస్ వెహికల్ తో సైరన్ చేసుకుంటూ కూడా జనాలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ కూడా గ్రీన్ ఛానల్ క్లియర్ గానే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి శంషాబాద్ నుంచి నేరుగా సికింద్రాబాద్ లో ఉన్న మినిస్టర్ రోడ్ లో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి ఏదైతే వెహికల్ అయితే చేరుకుందో అప్పటి వరకు కూడా పోలీసులు మార్గ మధ్యాల్లో కూడా ముందుగానే పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసుకుని జనాలందరినీ అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శంషాబాద్ ప్రాంతంలో నుంచి ఇటు సికింద్రాబాద్ వరకు కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అయితే ఈ ట్రాఫిక్ కి ముఖ్యంగానే ముందుగానే ఇటు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాగే ఆయా ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే అంటే వెహికల్ వచ్చే రూట్స్ మొత్తం కూడా ముందుగానే పోలీసులు కూడా పెట్టి గ్రీన్ ఛానల్ వెళ్లేందుకు కూడా వెహికల్స్ అంటే ట్రాఫిక్ కి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా పక్కదారి మళ్లించడం అయితే చేశారు. అయితే అంబులెన్స్ కూడా ఎక్కడా కూడా ఏ వెహికల్స్ కూడా అడ్డు లేకుండా ముందుగానే పూర్తి క్లియరెన్స్ చేసుకుని ఆ తర్వాత వెహికల్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లకి అవయవాలు రావగానే వెంటనే అంబులెన్స్ ఎక్కించుకొని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అయితే ఇమీడియట్ గా తరలించారు. అయితే ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిందనే చెప్పొచ్చు.
రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.